శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నెప్ట్యూన్ గ్రహానికి దగ్గరగా భారీ రహస్య గ్రహ శకలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఖగోళ శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ గ్రహంతో విభిన్నమైన గ్రావిటీ బంధంతో ఉన్న ఓ రహస్య గ్రహ శకలాన్ని గుర్తించారు. ఇది సౌర మండలంలోని అవతల భాగంలో ఇటువంటి సంబంధాన్ని చూపిన తొలి నిర్ధారిత ఉదాహరణగా గుర్తించబడింది. ఈ గ్రహ శకలాన్ని 2020 VN40గా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ ఒక్కసారి భ్రమణం చేయడానికి నెప్ట్యూన్ 10 సార్లు చుట్టి రావాలి. అంటే ఇది ఒక ప్రత్యేకమైన 1:10 ఆర్బిటల్ రెజోనెన్స్ లో ఉంది. ఈ వినూత్న కదలిక పూర్తవడానికి సుమారు 1655 భూమి సంవత్సరాలు పడుతుంది. 2020 VN40 అనే ఈ శకలం ట్రాన్స్ నెప్ట్యూటియన్ క్రమంలోకి వస్తుంది. అయితే ఇది మిగతా శకలాల తరహా కదలికను పాటించదు. సాధారణంగా నెప్ట్యూన్తో రెజోనెన్స్ లో ఉన్న శకలాలు నెప్ట్యూన్ దూరంగా ఉన్నప్పుడు సూర్యుడికి దగ్గరగా వస్తాయి. కానీ 2020 VN40 మాత్రం ఇందుకు భిన్నంగా నెప్ట్యూన్ సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడే ఆ శకలం కూడా సూర్యునికి సమీపంలో ఉంటుంది. ఇది మనం ముందుగా తెలుసుకున్న పాటలో కనుగొనిన ఓ కొత్త రహస్య లయ వంటిది అని UC శాంటా క్రూజ్ కు చెందిన అధ్యయన సహ రచయిత రూత్ మురేక్లే అన్నారు. ఇది దూర ప్రాంతాలలో ఉన్న ఖగోళ వస్తువులు ఎలా కదులుతున్నాయి అన్న దానిపై మన ఆలోచనలను మార్చవచ్చు. ఈ శకలం కక్ష 33.4 డిగ్రీల కోణంతో చాలా కోణంగా ఉంది. ఇది భూమి నుండి సూర్యునికి దూరానికి సగటున 140 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. పైనుంచి చూస్తే నెప్ట్యూన్ కక్షకు ఇది సమాంతరంగా కనిపించిన ఎక్కువ కోణం కారణంగా రెండు ఎప్పుడూ దగ్గరగా రావు. ఈ శకలాన్ని LIDO అంటే లార్డ్ ఇంక్లినేషనల్ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ అనే పరిశోధనా ప్రాజెక్టు గుర్తించింది. ఈ ప్రాజెక్టు అత్యంత కదులుతున్న ఖగోళ వస్తువులను గమనించడానికే ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది కెనడా, ఫ్రాన్స్, హవాయ్ టెలిస్కోప్ ద్వారా మొదలై జెమిని అబ్జర్వేటరీ, మాగెల్లన్ బాడే టెలిస్కోప్ సహకారంతో తుది పరిశీలనలు చేశాయి. తైవాన్లోని అకాడమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ మరియు ఆస్ట్రోఫిజిక్స్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు 148 దూర గ్రహ శకలాలను కనుగొంది. ఇంత దూరంగా ఇటువంటి తిప్పలు ఉన్న కక్షలపై చాలా చిన్న శరీరాలు ఉన్నాయి అన్నది ఆశ్చర్యకరంగా ఉంది అని డాక్టర్ సమంతా లావ్లర్ చెప్పారు. ఈ కనుగొనడం సౌర మండలంలో నెప్ట్యూన్ ఎలా దూరపు శకలాలను తాత్కాలికంగా ఆకర్షించింది, రెజోనెన్స్ లో ఉంచగలదో అనే సిద్ధాంతాలను బలపరుస్తుంది. కంప్యూటర్ స్టిమ్యులేషన్ల ప్రకారం ఈ రెజోనెన్స్ కనీసం 30 మిలియన్ సంవత్సరాలు స్థిరంగా కొనసాగుతుంది. అయితే ఈ తరహా వస్తువులు తక్కువ కాలానికే తిరిగి రెజోనెన్స్ ను విడిచిపెడతాయి. ఇది సౌర మండలాన్ని అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద అడుగు అని హార్వర్డ్ స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజిక్స్ కేంద్రానికి చెందిన ప్రముఖ పరిశోధకురాలు రోజమేరీ పైక్స్ అన్నారు. నెప్ట్యూన్ ప్రభావం చాలా దూర ప్రాంతాల వరకు ఎలా ఉండగలదో ఇది మనకు చూపుతోంది. అలాగే సౌర మండల అభివృద్ధిపై కొత్త సంకేతాలను అందిస్తోంది. ఈ నూతన ఆవిష్కరణ సౌర మండలంలోని సుదూర ప్రాంతాలపై మనకున్న అవగాహనను మరింత పెంచుతుంది. ఇలాంటి ఇతర రహస్య ఖగోళ వస్తువులను కనుగొనడానికి మరిన్ని పరిశోధనలు జరుగుతాయి అని ఆశిద్దాం.